హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు డేటా టైప్స్ పార్ట్ 3 చెప్పబోతున్నాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ అన్స్ వాయిడ్ డేటా టైప్ చెప్పుకున్నాం, ఇంటిగ్రల్ డేటా టైప్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఫ్లోటింగ్ డేటా టైప్ ఒకటి, డిరైవ్డ్ డేటా టైప్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఫ్లోటింగ్ డేటా టైప్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. Floating point data type. It is one of the data type in C. C program లో floating point data type అనేది ఒకటి. మళ్ళీ it can be divided into 3 parts. Real, float, double. ఈ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ లో మళ్ళీ 3 రకాలు. అయ్యేంటి? రియల్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, డబల్ ఒకటి. ఈ రియల్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా టైప్ ఇన్ సి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా టైప్స్ ఇన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి రియల్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. రియల్ డేటా టైప్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా టైప్ ఇన్ సి. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి రియల్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫ్లోట్ డేటా టైప్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే పాయింట్స్ తర్వాత వచ్చే డేటా టైప్స్. అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. అప్పుడైతే 28.12 ఎగ్జాంపుల్ 1.54. ఈ పాయింట్ ఉన్న డెసిమల్ పాయింట్ ఉన్న నెంబర్స్ ని స్టోర్ చేయడానికి ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ పాయింట్స్ డెసిమల్ నెంబర్స్లోని ఈ పాయింట్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. దీని యొక్క స్టోరేజ్ స్పెసిఫైయర్ వచ్చే పర్సంటేజ్ ఆఫ్. ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ యొక్క స్టోరేజ్ స్పెసిఫైయర్ ఏంటిది? పర్సంటేజ్ ఎఫ్. దీని యొక్క సైజ్ వచ్చే లోపల 2 బిట్స్. బైట్స్. ఈ ఫ్లోట్ అనేది డేటా టైప్ లో ఒకటి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా 28 పాయింట్ ఉన్న నెంబర్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని యొక్క స్టోరేజ్ స్పేసిఫైర్ వచ్చేలోపు పర్సంటేజ్ ఎఫ్. అంటే కాక దీని యొక్క సైజ్ వచ్చేలోపు 4 బైట్స్. నెక్స్ట్ వచ్చినప్పుడు డబల్. ఈ డబల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డబల్ అనేది లాంగ్ రేంజ్ నెంబర్స్ ని స్టోర్ చేయడానికి. అంటే విలియన్స్ అలా ఉంటాయి కదా, ఆ లాంగ్ రేంజ్ నెంబర్స్ ని స్టోర్ చేయడానికి డబల్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. దీని యొక్క సైజ్ వచ్చే లోపల 8 బైట్స్. డబల్ అనే డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తామంటే లాంగ్ రేంజ్ నెంబర్స్ స్టోర్ చేయడానికి డబల్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. దీని యొక్క సైజ్ వచ్చే లోపల 8 బైట్స్. రియల్ అనే డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాము? ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి రియల్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. ఫ్లోట్ అనే డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇలా పాయింట్స్ వచ్చిన డెసిమల్ నెంబర్స్ ని స్టోర్ చేయడానికి ఫ్లోట్ అనేది యూజ్ చేస్తాం. దీని యొక్క స్టోరేజ్ స్పెసిఫైయర్ పర్సంటేజ్. దీని యొక్క సైజు 4 బైట్స్. డబల్ అనే డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాం? లాంగ్ రేంజ్ డెసిమల్ నెంబర్స్ కి స్టోర్ చేయడానికి డబల్ అనే డేటా టైప్స్ యూజ్ చేస్తాం. దీని యొక్క సైజ్ వచ్చే లోపల ఎంత? 8 బైట్స్. దీంతో మనకి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చే లోపల చివరిది మనకి డిరైవ్డ్ డేటా టైప్ అని ఉంది. 4th వన్ చివరిది డిరైవ్డ్ డేటా టైప్. బేసిక్గా డిరైవ్డ్ డేటా టైప్ అంటే ద డేటా types which are derived from the basic data types is known as derived data type.
డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే డేటా టైప్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ డేటా టైప్స్. అంటే మామూలు డేటా టైప్స్ని డిరైవ్ చేసేదే డిరైవ్డ్ డేటా టైప్స్. బేసిక్గా ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేది కొత్త డేటా టైప్స్ అనేది ఏమీ ఉపయోగించదు. ఆల్రెడీ ఉన్న బేసిక్ ఫండమెంటల్ డేటా టైప్స్ని యూజ్ చేసిద్ది. ఈ డిరైవ్డ్ డేటా టైప్ని ఎక్కడ యూజ్ చేస్తానంటే ఈ C99 వర్షన్లో డిరైవ్డ్ డేటా టైప్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. మామూలుగా డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ద డేటా టైప్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ డేటా టైప్స్. ఆల్రెడీ ఉన్న ఫండమెంటల్ డేటా టైప్స్ నుంచి డిరైవ్ చేయబడిన డేటా టైప్స్ని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటారు. ఈ డిరైవ్డ్ డేటా టైప్స్లో 2 పాయింట్స్, దీంట్లో 2 ఉంటాయి, అరేస్ పాయింట్స్. అరేస్ ఒకటి, పాయింటర్ ఒకటి. ఈ డిరైవ్డ్ డేటా టైప్ అనేది కొత్తగా ఏం డేటా టైప్ రాసుకోదు. ఆల్రెడీ ఉన్న డేటా టైప్స్కి సమ్ ఫంక్షనాలిటీ యాడ్ చేసిద్ది. దాన్నే డిరైవ్డ్ డేటా టైప్. డిరైవ్డ్ డేటా టైప్ అంటే ద డేటా టైప్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది fundamental basics of data types. Already fundamental data types is called derived data types. అంతేకాకుండా ఈ derived data types ఓన్ డేటా టైప్స్ రాసుకోదు. ఆల్రెడీ ఉన్న డేటా టైప్స్కి దానికి సమ్ ఫంక్షనాలిటీ యాడ్ చేసిద్ది అంతే. ఈ డేటా టైప్స్లో ఈ derived data types మళ్ళీ 2 టైప్స్. అయ్యేంటి, అరేస్ ఒకటి, పాయింటర్స్ ఒకటి. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.